చాలామంది ఎవరైనా కుటుంబంలో చనిపోగానే అధిక దుఃఖానికి, వేదనకు, బాధకు గురైపోతూ ఉంటారు. కానీ సత్యం అనేది బోధపడిన తర్వాత, సత్యం గురించి అవగాహన ఉండి తెలుసుకున్న తర్వాత బాధను, దుఃఖంను, వేదనను త్యజించవచ్చును. అది ఎలాగో కృష్ణ పరమాత్ముడు మరియు వేదశాస్త్రములలో ఉన్నాయి చూడండి. జాతస్య హి ధ్రువో మృత్యుంధ్రువం జన్మ మృతస్య తస్మాత్ పరిహారార్థే నాత్వం న శోషితుమర్హసి అంటాడు పరమాత్మ శ్రీకృష్ణుడు. అంటే పుట్టేది మరణించేది శరీరం మాత్రమే. ఆత్మకు చావు అనేది ఉండదు. మరణం లేనిదే ఆత్మ పరమాత్మని యొక్క అంశ, మనలో వసించే జీవం అదే అని చెప్తూ ఉంటాడు చూడండి. అంటే కేవలం నశించిపోయేది శరీరం మాత్రమే, ఆత్మ అనేది కాదు. ఎన్నో వేల లక్షల శరీరాలలో ఉండి ఆవాసం ఉండి వచ్చిన ఆ జీవాత్మ మన శరీరంలో కూడా కొద్ది కాలం పాటు వాసం చేసి వెళ్ళిపోవడానికి వస్తుంది అంతే. ఆ కొద్ది కాలం పాటు కూడా ఆత్మధర్మం, న్యాయం, సత్యం అనే మార్గంలో నడిపించే ప్రయత్నం చేస్తుంది. కానీ శరీరానికి కలిగే సుఖం, దుఃఖం, రంగు, రుచి, వాసన అంతా ఆత్మ తనదేనని భ్రమపడుతూ ఉంటుంది. అలా భ్రమపడుతూ ఉన్న ఆత్మలన్నీ లోకంలో ఉన్న అధర్మ కార్యక్రమాలన్నీ చేపట్టడానికి సిద్ధంగా ఉంటాయి, చేస్తూ ఉంటాయి. అలాంటి సమయంలో ఆ యొక్క మనలోని జీవాత్మ కఠిన దండన విధించాలంటాడు. అంటే కఠిన దండన అంటే వివేకం, జ్ఞానం, విచక్షణతోటి సత్య అసత్యాల మధ్య తేడా తెలుసుకున్న తర్వాత ధర్మ మార్గంలో ప్రయాణించవచ్చని చెప్తాడు కృష్ణ పరమాత్ముడు. దానినే ఆత్మతత్వం గురించి చెప్తూ, నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః నచైనం క్లేదయంత్యాపో న శోషితుమారుతాః. నైనం చిందంతి శస్త్రాన్ని, ఈ సృష్టిలో ఉన్న ఏ శస్త్రము, అస్త్రము ఆత్మను సంహరించలేవు. పరమేశ్వరుని చేతిలో త్రిశూలం, విష్ణుదేవుని చేతిలో చక్రము, అమ్మవారి చేతిలో పినాకి బాణము, మహాకాళి చేతిలోని కత్తి, ఏది కూడా ఆత్మను సంహరించలేవు. నైనం చిందంతి శస్త్రాన్ని నైనం దహతి పావకః అంటే పెళ్ళుబికిన బడబాగ్ని సైతం ఆత్మను దహించలేదు. నచైనం క్లేదయంత్యాపో, వేగంగా ప్రవహించే నది ప్రవాహం కూడా ఆత్మను కరిగించలేదు. నా శోషితు మారుత, గాలి ఆత్మను స్తంభించలేదు. అంటే ఆత్మకు మరణమే లేదు అనేది దాని అర్థం. మరణం లేదు ఆత్మకు, కేవలం శరీరం మాత్రమే. మనం కొద్ది కాలం పాటు ఈ భూమి మీద వాసం చేసిపోవడానికి వచ్చినాము. మళ్ళీ తదనంతరం మనం ఇంకొక జీవంలో రూపాంతరం చెందుతాం అనే సత్యం బోధపడితే అప్పుడు ఈ దుఃఖం, బాధ, వేదన నుండి బయటపడడానికి అవకాశం ఉంటుంది. ఈ సత్యం మనం అందరం జీర్ణించుకోవాలి. ఈ సత్యం తెలిసినప్పటికీ కూడా మనిషి బాధకు, దుఃఖం, వేదనకు గురవుతుంటాడు. ఎందుకంటే ఒక శరీరం వేరొక శరీరంతో పెనవేసుకున్న బంధనాలు ఉంటాయి. తల్లి, తండ్రి, అక్క, చెల్లి, భర్త, అన్న, తమ్ముడు, కూతురు, పుత్రుడు, ఇలాంటి బంధాలన్నీ పెనవేసుకుంటూ ఉంటారు. కానీ ఈ బంధాలన్నీ కేవలం కొద్ది కాలం పాటే ఉంటాయని, తర్వాత అన్నీ నశించిపోతాయనే విషయాన్ని మీరు అందరూ గుర్తుంచుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. ఓం నమ శివాయ నమః. ఓం నమ పార్వతీపతయే హర హర మహాదేవ హర. ఓం నమో లక్ష్మీనారాయణాయ నమః.